కాకినాడ జిల్లా ప్రతిపాడులో దివంగత నేత వరపుల రాజా 51వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ వరపుల రాజా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆమె ప్రారంభించారు. తన భర్త వరపుల రాజా ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. త్వరలోనే మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తానంటున్న సత్యప్రభతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. దివంగత నేత వరపుల రాజా 51వ జయంతి ఉత్సవాలు అయితే పత్తిపాడు నియోజకవర్గంలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మనం పత్తిపాడులో ఉన్నాము. అసలు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నారనే అంశాన్ని వివరించేందుకు పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఉన్నారు. చెప్పండి, అంటే దివంగత నేత రాజా అయితే ఇప్పుడు ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి గుండెల్లో అయితే ఉన్నారు, ఎవరు కూడా మర్చిపోలేదు. అసలు పత్తిపాడు నియోజకవర్గ ప్రజల కోసం ఏం చేస్తున్నారు? ఏదైతే నా భర్త దివంగత నేత వరపుల రాజా గారు ఆయన చివరి శ్వాస వరకు కూడా ఈ ప్రతిపాడు నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించేవారు. నిరంతరం కుటుంబం గురించి కాకుండా ఆయన ఎప్పుడూ కూడా పేద ప్రజల గురించి, నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల గురించి, నాయకుల గురించి, వారికి నేను ఏమేం చేయగలను అని చెప్పి అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఆయన ఉన్నంతకాలం ఏదైతే విద్య, వైద్యం, కేవలం నిరుద్యోగులకి ఒక నిరుద్యోగికి ఉద్యోగం కల్పిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడినప్పుడు సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఉండేవారు. అలాగే వైద్యం గురించి మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు వైద్యం అందించాలనే ఆలోచనలో మెడికల్ క్యాంపులు పెట్టేవారు. ఇకపోతే ఇలా రక్తదాన శిబిరాలు కూడా ఒక రక్తం చుక్క అన్నది ఒక నిండు ప్రాణాన్ని ఎంత కాపాడడానికి ఎంత అవసరమో కూడా మనందరికీ తెలిసిందే. ఈ రక్తదాన శిబిరాలు కూడా ఎన్నో నిర్వహించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇంకా ఎన్నో చేద్దాం అనుకున్నప్పుడు అకస్మాత్తుగా ఇలా జరిగినప్పుడు ఆయన ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా నేను ఆ రోజు ముందుకు రావడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మా ప్రభుత్వం తరపు నుంచి అయితే నాయకుల సహాయంతో అయితే నేను ముందు చేయడం జరిగింది. ఈరోజు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు ఏదైతే వరపుల రాజా గారి 51వ జయంతి సందర్భంగా నేను ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం అయితే, జాబ్ మేళా అయితే, ముఖ్యంగా ఈ రెండింటిని చూసుకుంటే ఇందాక చెప్పినట్టు రక్తదానం అన్నది ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం అంటూ జరుగుతుంది. ఒక నిరుద్యోగికి ఉద్యోగం కల్పించడం వల్ల ఆ కుటుంబానికి మనం ఒక ఆసరా కల్పించిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో ఈ 2 ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్టాచ్యూ ఓపెనింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. 11:30కి జిల్లా నుంచి అయితే రాష్ట్రం నుంచి నాయకులు రావడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా అంటే పత్తిపాడు ప్రజల ఆదరణ ఏ విధంగా ఉందంటే, రాజాని ఎలా ఆదరిస్తున్నారు, మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు, ప్రజల కోసం మీరేం చేస్తారు? ఏదైతే ఆయన మీద, రాజాగారి మీద ఈ ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న ఆశ, ఆ నమ్మకాన్ని ఆ రోజు అందరూ కూడా అయోమయ పరిస్థితి. ఆయన చనిపోయిన రోజు ఏంటి మా పరిస్థితి, భవిష్యత్తు అన్నది అందరి ఆలోచనలు కూడా అయోమయంలో ఉన్న క్షణంలో ఆయన ఆశయాల్ని నెరవేర్చాలి, ఈ ప్రజల్ని ఏదైతే కుటుంబ సభ్యులుగా మేము అనుకున్నామో మా కుటుంబానికి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ ప్రజలందరూ, ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలైతేనే, నాయకులైతేనే అందరూ కూడా నా కుటుంబానికి ఒక ఆసరా కల్పించారు. మేము ఉన్నామని ఈ రోజు వరకు కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ఆయన ఆశయాలు ఖచ్చితంగా ఇప్పటికే నేను ముందుకు తీసుకువెళ్తున్నాను. రాబోయే కాలంలో కూడా వారి అందరి అండదండలతో ఇంకా మరింతగా నేను వారిని ఆదుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా జ్యోతులు నవీన్ ఉన్నారంటే, రాజాతో మీకున్న సన్నిహిత్యం ఎలా ఉండేది, అసలు అంటే ఆయన మన దగ్గర మన మధ్యలో లేరు అనే అంశాన్ని అసలు ఏ విధంగా చెప్పచ్చు? నిజంగా చిన్నప్పటి నుంచి మేము అందరం కూడా కలిసి పెరిగాం, ఒకే వయసు సమకాలికలం. చిన్నప్పటి నుంచి కూడా ఫంక్షన్లో కానీ అన్నిటిలోని కూడా చాలా ఇదిగా అందరూ చాలా అనుబంధం ఉండేది మా అందరికీ కూడా, మా పిల్లలు, మా జనరేషన్ అందరికీ కూడా. మా జనరేషన్లో కూడా కొంచెం ముందడుగేసాడు, కొంచెం రాజకీయంగా కొంచెం ఫాస్ట్గా ఉండేవాడు. జనరల్గా అందరితోటి కొంచెం ర్యాపో మెయింటైన్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోగలగడం, కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడమే కాకుండా ఎప్పుడూ కూడా ఈ పత్తిపాడు నియోజకవర్గానికి పాత ఎప్పుడు చేయని విధంగా ఈడు ఒక నూతన ఆలోచనలతోటి, ఈరోజు అంటే బ్లడ్ బ్యాంకు ఈరోజు పెట్టింది కాదు, వాడున్నప్పుడు కూడా ఎప్పుడు బ్లడ్ బ్యాంక్ కానీ చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు. అలాగే ఉద్యోగాలు, యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబం నిలబడుతుందనే ఒక ఉద్దేశంతో జాబ్ మేళాలు పెట్టేవాడు, రక్తదాన శిబిరాలు పెట్టేవాడు. ఎప్పుడు ప్రతి మందికి కూడా ఏదో రకంగా ఉపయోగపడాలనే ఆలోచనతో ఉండేవాడు. ఇప్పుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా
అయినా సరే పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరిలోని కూడా చెరగని ముద్ర గుండెల్లో వేసుకున్నాడు. ఆ అభిమానంతో ఈరోజు ఎమ్మెల్యే గారిని కూడా బాధ్యతగా చూసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక బాధ్యతగా ఆవిడని కాపాడుకుంటూ ముందుకు నడిపించుకుంటూ ఆవిడ కూడా సత్యప్రభ గారు కూడా వాళ్ళందరినీ కూడా ఇదే చూసుకోగలుగుతున్నారు. ఇది పరిస్థితి. ప్రస్తుతానికైతే దివంగత నేత వరుపుల రాజా అంటే భౌతికంగా మన దగ్గర మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలను అయితే మాత్రం ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అయితే మాత్రం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, పత్తిపాడు నుండి.